సభ్యుడు మాట్లాడాడు ఎడమా బొజ్జు. ఎవరికి తెలుసో తెలియదో కానీ నేను మాత్రం నా తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకం ద్వారా పని చేసుకుని నన్ను చదివించారు. ఉపాధి హామీ పథకం దొరక్కపోతే నేను ఇంకెక్కడికో సూర్యాపేటలో పని చేసుకుంటుంటే బిడ్డ అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు, మన ఊర్లో కూడా ఉపాధి హామీ పథకం దొరుకుతుంది, ఇక్కడ రండి అని చెప్పి ధైర్యం ఇచ్చి నన్ను పిలిపించారు. అటువంటి ఉపాధి హామీ పథకంతోనే నా తల్లిదండ్రులను చదివిస్తే నేను ఎదిగి ఇక్కడ ఈ రోజు తెలంగాణ చట్టసభల్లో కాలు మోపి ఆ చట్టం కోసం నేను మాట్లాడుతున్న ఆ బాధ ఏంటో నాకు తెలిసిందని చెప్పినటువంటి సభ్యుడు మాటలైనా అర్థం చేసుకోవాలి కదా. మీరు మాట్లాడుతూ ఉన్నారు, సీతక్క మాట్లాడితే ఎందుకమ్మా అంత కోపం అని, లేకపోతే మహాత్మా గాంధీ గురించి చెప్తున్నావు అని చెప్తున్నారు. ఎస్, సీతక్క గారు ఏం చెప్పారు మీకు? మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ సమాజంలో బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఉపాధి దొరికింది, ఏ రకంగా ఆత్మగౌరవంతో బతికారు. అటువంటి గొప్పవాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో తీసుకొచ్చినటువంటి పేర్లు మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ,